ఇక రెండో భాగంలోనికి ఇప్పుడు వెళ్దాం. రెండో భాగం ఏంటంటే మిగిలిన జాతి అయినా ఏడో జాతి అయినా గిబియోనీల స్పందన. ఆ ఏడో జాతి పేరు ఏ పేరు? గిబియోనీల స్పందన. ఎవరు ఈ గిబియోనీలు అంటే వీళ్ళు హివ్వీయుల జాతికి సంబంధించిన వారంట. ఏ జాతికి? హివ్వీయుల జాతికి సంబంధించిన వారంట. ఈ గిబియోనీల స్పందన గురించి 3 నుంచి 13 వచనాలు రాయబడింది స్టోరీ మొత్తం. 6 జాతుల వారేమో యుద్ధానికి సిద్ధపడ్డారు. ఈ గిబియోనీలు మాత్రం ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలుతోనూ యెహోషువతోనూ సంధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేసుకోవడానికి? సంధి చేసుకోవడానికి. అంటే అర్థం ఏంటి? యుద్ధం చేస్తే వారితో మనమేమో గెలవలేము, మనకు కూడా మూడింది, వాళ్ళతో దేవుడు ఉన్నాడు, వాళ్ళు మన మీద యుద్ధం చేస్తే ఖచ్చితంగా మనం ఓడిపోతాం. ఎందుకు వాళ్ళతో యుద్ధం చేసి ఓడిపోవడం? వాళ్ళతో ఏం చేసుకుందాం? సంధి చేసుకుందాం, ఫ్రెండ్షిప్ చేసేద్దాం. ప్లాన్ ఇస్తారు వాళ్ళతో మనం శత్రుత్వంగా ఉంటే పని అవుతాం, వాళ్ళతో మిత్రులుగా మనం మారిపోతాం, వాళ్ళతో సంధి చేసుకుందాం. అది గిబియోనీయుల స్పందన. గిబియోనీయుల స్పందన ఏంటి? సంధి చేసుకుందాం. ఏం చేసుకుందాం? 6 జాతుల వారి స్పందన యుద్ధం చేద్దాం. చూడు, గమనించండి, మీకు అర్థమవుతుంది లేదు. 6 జాతుల వారేమో యుద్ధం చేద్దామని స్పందిస్తున్నారు, యుద్ధం చేద్దాం అనుకుంటున్నారు. ఒక్క జాతి వారు ఏమో సంధి చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే అపవాది గద్దించి సింహం వల్ల దాడి చేస్తాడు. అయినా మనం ఓడిపోలేదు అనుకోండి, అయినా మనం అపవాదిని గెలిచామనుకోండి, వెంటనే అపవాది ప్లాన్ మారుస్తాడు. ఈసారి సింహంలో రాడు. ఎలా వస్తాడు? పాములో వస్తాడు. మీకు అర్థమవుతుంది బాధ. ముందేమో సింహంలో దాడి చేస్తాడు, పని అవ్వట్లేదు అనుకో, వెంటనే ప్లాన్ మారుస్తాడు. ప్లాన్ ఏంటి ఇప్పుడు? పాము ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. సింహం దాడి చేస్తుంది, పాము మోసం చేస్తుంది. ఎందుకు పాములో వచ్చాడు? సింహంలో వస్తే ఏమవట్లేదు? పని అవ్వట్లేదు. 6 జాతులతో సింహంలో వెళ్ళాడు, కానీ ఏమవలేదు? పని అవ్వలేదు. వెంటనే ఇశ్రాయేలు కొట్టడానికి ఈసారి సింహంలో వెళ్ళట్లేదు. ఎలా వెళ్తాడు? పాములా. ఈ ఒక్క జాతి వారు ఎలా వెళ్తున్నారు ఇప్పుడు? సంధి చేసుకుందాం, ఫ్రెండ్షిప్ చేద్దాం అని పాములా వస్తున్నారు. మీకు అర్థమవుతుంది నా బాధ? మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాలో మీకు అర్థమవుతలేదు. అపవాది ప్లాన్ మార్చాడు. ఏంటి ప్లాన్ అంటే ఇశ్రాయేలుతో ఏం చేసుకోవాలి? మనం సంధి చేసుకోవాలి. అంటే మోసం చేయడానికి అపవాది ఆ ఒక్క జాతి వారిని ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రేరేపిస్తుంది. అంటే ఈ ఒక్క జాతి వారు ఇశ్రాయేలు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? సంధి పేరుతో సంధి చేసుకుందాం, ఫ్రెండ్షిప్ చేద్దాం, మేము బాయ్ అని చెప్పి ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు? మోసం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ముందు మనల్ని గెలవడానికి యుద్ధం చేస్తాడు. కుదరకపోతే నెక్స్ట్ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సింహం కన్నా సర్పం చాలా ప్రమాదం. మళ్ళీ చెప్తున్నానండి. ఎదురుగా దాడి చేస్తున్నాడు అనుకోండి, తప్పించుకోవచ్చు, ఏదో చేయొచ్చు, కొట్టచ్చు, అవసరమైతే పారిపోవచ్చు, తప్పించుకోవచ్చు. కానీ సర్పం మోసం, మనం కనిపెట్టలేం. సింహం కనబడుతుంది, సర్పం కనబడదు. సర్పం అంటే నా ఉద్దేశం మోసం. సర్పం అంటే అర్థం నా మోసాన్ని మనం ఏం చేయలేము. అది కంటికి కనబడేది కాదు. మోసం చేసేవాడు కంటికి కనబడతాడా? కంటికి కనబడుతుంది. ఇది మోసం అని కంటికి కనబడుతుందా? కనబడదు. అందుకే బైబిల్ చెప్తుంది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. బైబిల్ చూడు ఎలా హెచ్చరిస్తుందో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ అధ్యాయం 3వ వచనం. సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు. అవ్వను సర్పం ఏం చేసిందంట? కుయుక్తి చేత మోసం. సింహం ఏం చేస్తుంది? సింహం దాడి చేస్తుంది, సర్పం మోసం చేస్తుంది. సర్పం తన కుయుక్తి చేత అవ్వను ఏం చేసిందంట? మోసం చేసిందంట. ఏదోన తోటలో అవ్వను మోసపరిచింది ఎవరవా? సర్పం. సాతానుడు సర్పం వల్ల వచ్చి అవ్వ దగ్గరికి వచ్చి, అవ్వ తిన్నావా బొవ్వా అని అడిగాడు. తిన్నావా బొవ్వా? పిచ్చి తెలియక ఏం చేసింది? అది మోసం చేయడానికి వచ్చిందని తెలియక ఏం చేస్తుంది? తల్లి, మా నాన్న తల్లి. ఆదికాండం 3వ అధ్యాయం మొదలు వచ్చిన. ఆదికాండం 3వ అధ్యాయం మొదలు వచ్చిన. దేవుడైన యెహోవా ఇది నిజమా అంటుంది. ఏంటి? సర్పం అండి, ఇది నిజమా? ఎన్నో వచ్చినమ్మా? 3వ వచనం. ఇది నిజమా అంటే సర్పం మాటలతో పడేలా చూస్తుంది. సింహం మాటలతో పడేదు. ఏం చేస్తుంది? సింహం లాగి కొడుతుంది.
లాక్కొడుతుంది. ఇప్పుడు సర్పం ఏం చేస్తుంది? ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను తినకూడదని దేవుడు చెప్పునా అని అడిగును. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములో మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని ముట్టకూడదని చెప్పునని సర్పంతో చెప్పిన. అందుకు సర్పం, మీరు చావనే చావరు. బా, మాటల చేత సర్పం అవ్వనేం చేస్తుంది? మాటలు చేస్తుంది. అనేక రకాల మాటలు చెప్పి అవ్వను ఆ రోజు ఏం చేసింది? మోసం చేసింది. ఇదే విషయాన్ని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:3 వచనంలో ఇదే విషయాన్ని చెప్తున్నాడు. సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపురిచినట్లు మీ మనస్సులను మైండ్ కూడా ఎత్తాడంట సాతాను కూడా. మళ్ళీ మోసం మైండ్ కూడా మైండ్ పాడు చేస్తాడంట, మన ఆలోచన పాడు చేస్తాడంట, మన ఆలోచన తారుపాడు చేస్తాడంట, చెత్తంతా చెప్తాడండి దుష్టుడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అది మిమ్మల్ని మోసం చేస్తుందని, మీ మనసులో చెరిపేస్తుందని. నేనేమవుతున్నాడు? చదవండి. సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచున్నట్లుగా మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల నుండి సరళత నుండి మిమ్మల్ని ఎట్లయినా తొలగు పోతారేమో అని నాకు భయం వేస్తుంది. సింహంలా వస్తే మీరు కనిపెట్టేస్తారు, మీరు ఎదిరిస్తారు, దాడి చేస్తారు, అవసరమైతే అక్కడి నుంచి పారిపోతారు. వాడు వస్తుంది సింహంలా కాదు, సర్పంలో వస్తున్నాడు. వాడు మాటలు చేత మిమ్మల్ని ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. ఆ మోసానికి తల్లే పడిపోయింది, మీరు కూడా పడిపోతారు. నాకేమవుతుంది? భయం వేస్తుందని అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. అపవాది మన మీద ఎలా దాడి చేస్తుంది అంటే, ఒకటి సింహంలో దాడి చేస్తుంది, రెండోది సర్పంలో దాడి చేస్తుంది. సింహంలో దాడి చేస్తే మనకు కనబడుతుంది, కానీ సర్పంలో దాడి చేస్తే మనకు కనబడదు. యెహోషువ మీద 6 జాతుల వారు సింహంలో దాడి చేశారు. అంటే యుద్ధానికి వేరు సిద్ధపడ్డారు. కానీ మిగిలిన ఒక జాతి వారైన గిబియోనులు మాత్రం సర్పంలో దాడి చేస్తున్నారు. అంటే ఏం చేయడానికి? సంధి పేరుతో మోసం చేయడానికి వచ్చారు వాళ్ళు. ఈ విషయాలన్నీ ఎక్కడ పడ్డాయంటే అని జాగ్రత్తగా విషయంలోకి మనం వెళ్ళగలిగితే యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం చదవండి. గిబియోనుల స్పందన ఏంటి? సంధి చేసుకోవాలనుకుంటున్నారు, మోసం చేయాలనుకుంటున్నారు. వీళ్ళు ఎలా సంధి పేరుతో మోసం చేస్తున్నారో మీరు జాగ్రత్తగా బైబిల్ పరిశీలన చేయగలిగితే యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. యెహోషువ ఎరుకోకును హాయికిని చేసిన దానిని గిబియోనుల నివాసులు విన్నప్పుడు, మిగతా ఒక జాతి అన్నానే, వీళ్ళు కూడా విన్నారంట. 6 జాతుల వారు విన్నారు, 7వ జాతి కూడా విన్నది. 6 జాతుల వారు ఏం చేశారు? దాన్ని ఫాలో అవ్వాలి. 6 జాతుల వారు విన్నారు, యుద్ధానికి వెళ్ళారు. 7వ జాతి కూడా విన్నదంట, యుద్ధానికి వెళ్ళట్లేదంట. ఏం చేస్తుందంట? చూడండి ఏముందో. విన్నప్పుడు వారు కపటోపాయము చేసి, ఇది ఉపాయం కాదు, ఏంటంట? కపటోపాయం చేసి. కపటం అంటే మోసపూరితమైన ఒక ఉపాయాన్ని పన్నారంట. అంటే గిబియోనులు నటించారంట, వేషం వేశారంట, మాయ మాటలు చెప్పడానికి సిద్ధపడిపోయి యెహోషువ ముందుకు వచ్చారంట. కపటోపాయంతో వచ్చారంట. ఎవరి దగ్గరికి? యెహోషువ దగ్గరికి, ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చారంట. వాళ్ళు వేసిన వేషం ఏంటి, ఒక ఆడిన అబద్ధాలు ఏంటో జాగ్రత్తగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ముందుగా వాడు వేషం ఏంటి చూడండి, ఎలాంటి వేషం వేసుకొచ్చారు చూడండి. అండ్ మోసం చేశాడు, ముందుగా వేయాల్సింది ఏంటి? ముందుగా వేసేది ఏంటరా? ఎవరు మాట్లాడలేదు. వేషమే ఎత్తాడు. ఆడు పోలీసుడు కాదు, అయినా పోలీసుడు నమ్మించడం ముందే వేసి ఏంటాడు? వేషమే. ఆ తర్వాత మాట్లాడతాడులే, మాటల తర్వాత. ముందేంటి? మీరు నమ్మాలంటే ఈడు సామాన్లు అమ్ముకునేవాడు అండి అని నమ్మాలంటే, ఆడు అడుక్కునేవాడే అని మీరు నమ్మాలంటే, మీకు అర్థమవుతలేదా? ఇది కాదు పాస్టర్ అని మీరు నమ్మాలంటే ముందే వేయాల్సింది వేషమే. మోసం చేయడానికి వస్తున్నారు, మోసం చేయడానికి వచ్చేవాడు ముందుగా వేషం వేస్తాడు. వీళ్ళు కూడా వేషం వేస్తారంట. ఏంటి వీళ్ళు వేషం చూడండి, వీళ్ళు వేసిన వేషం ఏంటి చూడండి. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. కపటోపాయం చేసి రాయుబారులమని వేషం వేసుకుని బయలుదేరి వచ్చారంట. ఏ బారులు? రాయుబారులు. అంటే మీకు పక్క దేశానికి మేము ఏం చేస్తాం? సంధి చేస్తాం. వేషం వేసుకొచ్చారంట. ఇది ఎలాంటి వేషం వేసుకొచ్చారో కొన్ని విషయాలు చెప్తున్నాడు. మొదటి వేషం ఏంటో చూడండి. తమ గాడిదలకు పాత గోనులు కట్టి పాత గిలి చిరిగిన కుట్టబడిన ద్రాక్షారసపు సిద్ధులను తీసుకొని, వాళ్ళు గాడిదలు ఉన్నాయి కదా, ఇప్పుడు పక్కదే సంధి చేసుకోవడానికి రావాలంటే ప్రయాణం కొరకు ఏం వేసుకుంటారు? గాడిదలు కదా. ఆ గాడిదలు కంటే పాత గోనులు కట్టేశారంట.
వాళ్ళు వేసిన మొట్ట వేషం ఏంటి? గాడిదలకి ఏం కట్టారు? పాత గోళ్ళు కట్టారంట. ఇది మొదటిది. రెండో వేషం ఏంటంట? ద్రాక్షారసం తిత్తులు ఉంటాయి కదా, ద్రాక్షారసం తాగడానికి తెచ్చుకుంటారు కదా, తెచ్చుకోవడానికి ద్రాక్షారసం తెచ్చుకోవడానికి తిత్తులు ఉంటాయి, దాన్ని ఏమంటారు? జగ్గో గిగ్గో ఏదో సంచో. ఆ సంచి కూడా ఎలాంటిదంట? చూడండి, ఆ సంచి ఎలా ఉంటుంది చూడండి. పాత గిలిగి చినిగి కొట్టబడి ఉన్న ద్రాక్షారసం అంట. పాదంట. ఆ పాదాన్ని కూడా చింపేసుకొని కుట్టుకొని అందులో ద్రాక్షారసం పోసుకొచ్చారంట. మీకు అర్థమవుతుంది లేదు? మొట్టమొదటిది ఏంటంటే గాడిదకం పాత బట్టలు పైన పెట్టారంట. గాడిద మీద ఏం పెట్టారు? పాత బట్టలు పెట్టారంట. ఇది మొదటిది. రెండోది ఏంటి? ద్రాక్ష తిత్తులు ఉంటాయి కదా, అది కూడా పాతదేనంట, చింపేసుకొని కుట్టేసుకుని అందులో ద్రాక్షారసం పోసుకొచ్చారంట. ఇది రెండోది. మూడోది చూడండి, 5వ వచనం. పాత గిలి మాసి వేయబడిన చెప్పులు. చెప్పులు కూడా పాతే అంట. చెప్పులు కూడా పాతే అంట. ఆ చెప్పులు కూడా ఏమి ఉన్నాయంటే మాసిలు ఉన్నాయంట. చూడండి చూడండి. నెక్స్ట్ 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 పాత బట్టలు అంట. చూడండి, పాత బట్టలు, పాత చెప్పులు, పాత గోను బట్టలు, పాత ద్రాక్షారసపు తిత్తులు, అన్ని పాతయే, అన్ని పాతయే. ఇంకా ఆహారం కూడా చూడండి ఎలా ఉందో. వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం చూడండి ఎలా ఉందో. ఆహారం వారు ఆహారముగా తెచ్చుకుని భక్ష్యములన్నీ ఎండిపోయిన మొక్కలంట. మళ్ళీ చెప్తానండి. వీళ్ళు యాషం వేసుకొచ్చారు. ఇశ్రాయేలును యెహోషువను మోసం చేయడానికి యాషం వేసుకొచ్చారు. సంధి చేసుకుందామని వచ్చారు. ఈ సంధిలో వీళ్ళతో సంధి చేయాలంటే వీళ్ళు మోసం చేయాలి. మోసం చేయాలంటే వాళ్ళు ఈజీగా నమ్మేవాళ్ళు కాదు. వాళ్ళు నమ్మాలి అంటే పాత బట్టలు కట్టుకున్నారంట, పాత చెప్పులు వేసుకున్నారంట, పాత ద్రాక్షారసం తిత్తులు పెట్టుకున్నారంట. వాళ్ళు ఎక్కిన గాడిదల మీద కూడా పాత పెట్టి ఇది వేసిన యాషం. ఆడిన అబద్ధాలు చూడండి. ఇన్ని వేసుకొచ్చి నమ్మేస్తారా? ఒకసారి నమ్ముద్ది కదా మనకు. ఏట్రా మనిషి మాట అయితే తేడా ఉంది, అవతారం మనకు డౌట్ అవుతుంది కదా. మరి అనుకున్నారేమో బట్టలు పెట్టి నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, మాట కూడా మర్చేద్దాం అని ఇప్పుడు వేషం వేశారు. ఇప్పుడు మాటలు అబద్ధాలు మాట్లాడుతున్నారంట. చూడండి ఎన్ని అబద్ధాలు ఆడారు. మోసం చేసేవాడు ఎప్పుడు చెప్పేవేంటి? అబద్ధాలే. అవను మోసం చేయడానికి సాతాను కూడా చెప్పింది ఏంటరా? అబద్ధాలే. ఇప్పుడు గిబియోనులు కూడా అబద్ధాలు ఆడుతున్నారు. ఏంటి అబద్ధాలు? 6 నుండి 13 వచనాల్లో వారు అబద్ధాలు ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి అబద్ధం ఏంటంటే 6వ వచనం. వారు గిల్గాలు నందని పాలెములో ఉన్న యెహోషువ వద్దకు వచ్చి, మేము దూరదేశం నుండి వచ్చిన వారము, మాతో నిబంధన చేయుడని అతనితోనూ ఇశ్రాయేలుతో చెప్తున్నారంట. మేము ఎక్కడి నుంచి వచ్చాం? దూరదేశం నుంచి వచ్చాం. అబద్ధం. మొట్టమొదటి అబద్ధం. ఏ దేశం నుంచి? దూరదేశం నుంచి. ఏంటి? వీళ్ళు వచ్చిన ఊరు నుంచి యెహోషువ ఉన్న ప్లేస్ 40 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 40 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఏమంటున్నారు? మేము దూరదేశం నుంచి వచ్చాము, మాతో ఏం చేయండి? సంధి చేయండి. అంటే మాతో గొడవ పెట్టుకోకండి, మాతో ఫైట్ చేయకండి. ఫైట్ చేస్తే ఓడిపోతాం తెలిసింది వీళ్ళకు. ప్లాన్ మార్చారు, వ్యాసం వేశారు. ఆడుతున్న మొట్టమొదటి అబద్ధం ఏంటి? మాతో సంధి చేయండి. మేము ఎక్కడి నుంచి వచ్చాం? దూరం నుంచి వచ్చాం. దగ్గర నుంచి వస్తే సంధి చేయడా? నాకు అర్థంగా కడుతున్నాను. మేము దూరదేశం నుంచి వచ్చాము అంటున్నారంటే అర్థం ఏంటి? దగ్గర నుంచి వచ్చిన వాళ్ళతో ఏం చేయకూడదు అంతే కదా అర్థం. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? బాగా చెప్తున్నాను లేదో? నాకు సరిగ్గా చెప్పడం రాదు, కొంచెం ఫాలో ఉండరా, నన్నే చూడండిరా, కొంచెం నల్లగున్నాను. మేము దూరదేశం నుంచి వచ్చాం, సంధి చేయండి అంటున్నారు. అంటే ఈ మాటలు బట్టి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళతో ఏం చేయకూడదు అన్నమాట? సంధి చేయకూడదు అన్నమాట. వెంటనే ఇశ్రాయేలు ఏం మాట్లాడుతున్నా చూడండి. 7వ వచనం. ఇశ్రాయేలీయులు, మీరు మా మధ్య నివసించి వారేమో, మేము మీతో ఎలాగో నిబంధన చేయగలని ఈ వీళ్ళతో ఏమంటున్నారు? మీరు మా పక్క నుంచి వచ్చిన వాళ్ళు మీతో ఎలా చేయగలంటున్నారు. అంటే పక్క నుంచి వచ్చిన వాళ్ళతో ఏం చేయకూడదు అనమాట. అంతే కదా అర్థం. అందుకే ప్లాన్ మార్చారు వీళ్ళు. ప్లాన్ మార్చి ఏమంటున్నారు? మేము దూరం నుంచి వచ్చామని అబద్ధం పడుతున్నారు. ఇంతకీ దగ్గరుండే వాళ్ళతో ఈ కానానీయులతోని ఎందుకు నిబంధన చేయకూడదు? ఎందుకు చేయకూడదు? చేయకూడదని దేవుడు ముందే చెప్పాడు. నాయనా, మీరు ఏ దేశాన్ని అయితే స్వతంత్రించుకోవడానికి వెళ్తున్నారో, మీకు ఏ దేశాన్ని అయితే నేను ఇవ్వాలనుకుంటున్నానో, ఏ జాతి వారిని అయితే తోలేసి ఆ దేశాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నానో, ఆ దేశంతో మాత్రం ఏం చేయొద్దు? మీరు సాంగత్యం చేయొద్దు, నిబంధన చేయవద్దు, వాళ్ళతో ప్రమాణాలు చేయొద్దు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ మీరు చేయొద్దని దేవుడు ముందుగానే మోషేతో రాయించి ప్రయాణం చేస్తున్నాడు. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ దేశాన్ని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఆ దేశస్తులే వచ్చి ఏం చేస్తున్నారు? మాతో నిబంధన చేయొచ్చు కదా, మాతో ప్రమాణం చేయొచ్చు కదా, మాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా. మేము ఎవరు? దూరదేశం నుంచి వచ్చాము. వీళ్ళేమంటున్నారు? ఏమో పక్క దేశంలో ఎవడ దేశం అంటారు వీళ్ళు. అంటే ఇశ్రాయేలు అంటున్న మాటలు బట్టి పక్క దేశంలో ఉన్న కానానీయులతో ఏం చేయకూడదు? సంధి చేసుకోకూడదు. ఎక్కడుంది ఈ మాట? దేవుడు ముందుగానే మోషేతో రాయించి చూడండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం. ఇప్పుడు వెళ్దాం విషయంలోకి. 7వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుదాం.
నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకు బలముకొనకు మించిన హిత్తీలు, గర్షీలు, అమోరీలు, కానానీలు, ఫెరిజీలు, ఇవ్వీలు, యోబీసీనులు 7 జాతులను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని మీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయాలి. ఆ 7 జాతుల వారిని ఏం చెల్లు? హతము చేయాలి. వారిని నిర్మూలన చేయవలను. వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని ఖండించకూడదు. వాళ్ళు లేపేయాలి కానీ, వారిని చంపేయాలి కానీ, వారిని నిర్మూలన చేయాలి కానీ వారితో ఏం చేయకూడదు? మీరు నిబంధన చేసుకోకూడదు. అంటే దేవుడు ముందుగానే చెప్తున్నాడు, ఏ దేశాన్ని అయితే మీకు అవ్వాలనుకుంటున్నానో ఆ దేశస్తుతో మీరు నిబంధన చేసుకోకూడదు. ఆ విషయం వాళ్ళకి తెలిసిపోయిందో ముందుగానే. కానానీయులతో నిబంధన చేయకూడదు దేవుడు చెప్పాడన్న మాట తెలిసేమో వచ్చేయమంటున్నారు. దూరం నుంచి వచ్చామండి, దూరం నుంచి వచ్చామండి. కానీ దగ్గరుండలతో దేవుడు ఏం చెప్తున్నాడు? నిబంధన చేద్దన్నాడు. మరి ఎవరితో నిబంధన చేయాలి? దూరదేశంతో వచ్చినప్పుడు నిబంధన చేయమన్నాడు దేవుడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం. ఈ జనములు పురములు కాక, అంటే పక్కనున్న ఈ కానాలు 7 జాతుల వారు కాక మీకు బహు దూరముగా ఉండిన సమస్త పురములకు ఇలాగూ చేయవలను. మిగతా దూరదేశంలో ఉన్నోడితో నిబంధన చేయొచ్చు కానీ ఈ 7 జాతుల వారితో నిబంధన చేయకూడదని దేవుడు ముందుగానే చెప్పాడు. అందుకే తెలుగుగా వేషం వేసుకున్నారు, అబద్ధాలు స్టార్ట్ చేశారు. అబద్ధాలు మొదటి అబద్ధం ఏంటి? మేము దూరదేశం నుంచి వచ్చాం. దూరం నుంచి వచ్చాం, మాతో సంధి చేసుకోవచ్చు కదా, మాతో నిబంధన చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. దేవుడు ఏం చెప్పాడు? పక్క వాళ్ళతో మాత్రం ఏం చేయొద్దు, కానానులతో ఏం చేయొద్దు, నిబంధన చేసుకోకూడదు, సంధి చేసుకోకూడదు, వాళ్ళతో ప్రమాణాలు చేసుకోకూడదు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. మీరు ఎందుకు చేయకూడదు? వాళ్ళతో దేవుడు చేస్తున్నాడు. అది ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? సంధి చేసుకుంటే ఏమవుతుంది? ప్రమాణం చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది అంటే ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 18వ వచనం. చదవమా సార్. ఊపిరి గల దేనిని బతకనివ్వకూడదు. వీరు అనగా హిత్తీలు, అమోరీలు, కానానీలు, ఫెరిజీలు, ఇవ్వీలు, యోబీసీనులు అని వారు తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయకృతముగా రీతిగా వీరు చేసి మీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకే వారు మీకు నేర్పకుండుటకై మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించకపోతే నియమాలు చేయాలి. ఎందుకు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదంటే, ఎందుకు వాళ్ళతో ప్రమాణం చేయకూడదంటే, ఎందుకు వాళ్ళతో నిబంధన చేయకూడదంటే, వాళ్ళతో ప్రమాణం కానీ నిబంధన కానీ నువ్వు చేస్తే రేపు మా పండుగ ఉంది రా అంటాడు. ఏమంటాడు? మా పండుగ ఉంది రా అంటాడు. ఏం కదా దేవతారా మొక్కరా ఏం కాదు అంటాడు. అక్కడ పెట్టిన తిన్నా ఏం కదా తినరా అంటాడు. తెలియకుండా నిన్ను పాపంలోకి ఏం చేస్తాడు? తీసుకెళ్ళిపోతాడు. అంటే నీతో పాపం చేయించే ప్రయత్నాలు వారు చేస్తారు కనుక, నిన్ను పాపంలో పడేసే ప్రయత్నాలు వారు చేస్తారు కనుక, నువ్వు ఆ పాపంలో పడకుండా ఉండాలి అంటే అది అసలు ఏం చేయకూడదు? ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఈ రోజుల్లో కూడా మన చేత పాపం చేయించే చాలా మంది ఉంటారు. తినడానికి అన్నం తినడానికి 10 రూపాయలు ఇవ్వడు, బియ్యం వండుకోవడానికి 10 రూపాయలు ఇవ్వడు, రారా తాగడానికి అంటాడు. ఏమండి? తాగడానికి సీసా ఫ్రీ ఇప్పిస్తాడు, ఇంటికాడ వండుకోవడానికి బియ్యం రారా అంటాడు. పానపరాగ ఫ్రీ, సిగరెట్ ఫ్రీ, బీడీ ఫ్రీ, బ్రాందీ ఫ్రీ, సినిమా ఫ్రీ, పాడైపోయాను దేనికైనా ఫ్రీ. జాగ్రత్త అవుతుంది. వాళ్ళతో ఏం చేయాలి? జాగ్రత్త. అలాంటి వారితో మనం ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. అలాంటి వాళ్ళతో నిబంధన కూడా మనం చేయకూడదు. అందుకే దేవుడు ముందుగానే మోషేతో చెప్పాడు, మోషే ఇంకో మీరు వెళ్తున్న ఆ 7 జాతుల్లో వాళ్ళు మంచోళ్ళు కాదు, అయినా వాళ్ళు విగ్రహాలతో విచారాలు చేసేవాళ్ళు. విగ్రహారం పేరుతో చెప్పి అగ్నిగుండం చుట్టూ తిప్పడమే కాదు, అగ్నిగుండంలో పిల్లల్ని ఏం చేస్తారు? వాళ్ళు కాల్చేస్తారు. వాళ్ళు మంచోళ్ళు కాదు నాయన, వాళ్ళు మంచోళ్ళు కాదు. మీ చేత పాపం చేయించేస్తారు. మీరు ఎప్పుడైతే పాపం చేస్తారో నాకు విరోధంగా మారిపోతారు. వాళ్ళు పాపం చేసినట్టుగా ఆ దేశం నుంచి గంటేస్తున్నాను. అదే పాపం మీరు చేస్తే మీకెందుకు వాళ్ళ దేశం? కనుక అలాంటి వాళ్ళతో ఏం చేయొద్దు? సహవాసం చేయొద్దు. అలాంటి వారితో నిబంధన కూడా మీరు చేసుకోవద్దు. నిర్గమాకాండం 34వ అధ్యాయం, నిర్గమాకాండం 34వ అధ్యాయం 12వ వచనం చెప్తూ ఉంటాడు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 12వ వచనం. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, అంటే ఏ పట్టణానికైతే వెళ్తున్నావో, ఏ ఏ ఏ 7 జాతుల వారి దగ్గర నువ్వు వెళ్తున్నావో ఆ దేశ నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడు. ఆ 7 జాతుల వారితో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త ఉండు. వాడు ఏదో మోసం చేసి ఏం చేస్తాడు? నిబంధన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. గిబియోనులు వచ్చింది దానికే. ఇప్పుడు గిబియోనులు దేనికి వచ్చారు? నిబంధన చేసుకోవడానికి వచ్చారు, ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చారు.
కలిసిపోవడానికి వచ్చే దేవుడు ముందు చెప్పాడు, ఆయన వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసుకొచ్చినా, ఎన్ని మాసిపోయిన బట్టలు వేసుకొచ్చినా వాళ్ళతో ఏమవుద్దు, నిబంధన చేసుకోకూడదు. చేసుకుంటే ఏమవుతుంది చెప్తున్నా చూడండి. అది ఒకవేళ ఉరిగానికి మారిపోవచ్చు. వాళ్ళతో నిబంధన చేసుకుంటే అదే ఉరి. నిబంధన చేసుకుంటే ఎలా మారిపోతుంది? ఉరిగా మారిపోయే ప్రమాదం. ఏంటా ఉరి? 16 వచ్చిన చూడండి. ఏంటా ఉరి? ఆ ఉరి ఎలా ఉంటుంది? 16 వచ్చిన. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలు పుచ్చుకుని ఎడలా వారి కుమార్తెలు తమ దేవతతో వ్యభిచరించి, నీ కుమారులు తమ దేవతతో వ్యభిచరింప చేయుదురేమో. వ్యభిచారంలో దించేస్తారు నాయన. వాళ్ళకి వ్యభిచారం పెద్ద పాపము కాదు. వాళ్ళు దేవతలతో కూడా వ్యభిచారం చేస్తారంట. దేవుళ్ళతో వ్యభిచారం చేసినా వాళ్ళకి పాపం కాదు నాయన. కనుక అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే, అలాంటి వాళ్ళతో నిబంధన చేస్తే, అలాంటి వాళ్ళతో నువ్వు కలిపేసుకుంటే నువ్వు కూడా అదే పాపంలో పడతావు. అది నీకు గురిగా మారొచ్చు. కనుక నువ్వు జాగ్రత్త పడమని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ముందుగానే ఏం చేశాడు? హెచ్చరిక. ఏంటి ఈ విషయాలన్నీ? వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదని, వాళ్ళతో నిబంధన చేయకూడదని, వాళ్ళతో కలిసి ఉండకూడదని, వాళ్ళ దగ్గర రానికూడదని, వాళ్ళని చంపేయాలి తప్ప వాళ్ళతో మనం కలవకూడదని. ఈ విషయాలన్నీ మోషే యెహోషువకి తెలియవా? ఇశ్రాయేలుకి తెలియవా? ఎవరు మాట్లాడలేదు. తెలుసు. మోషే దగ్గరే ఉన్నాడు ఎవరు? యెహోషువ. మోషే చెప్పిన ఆజ్ఞలన్నీ యెహోషువకి తెలుసు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదని. ఇశ్రాయేలు కూడా తెలుసు వాళ్ళతో ఏం చేయకూడదని, ఫ్రెండ్షిప్ చేయకూడదు. అంతేగా వీళ్ళు డౌట్ వ్యక్తం చేస్తారు. పక్కూరులో ఏమో ఎవరు తెలుసు అంటున్నారు. వీళ్ళకి ముందుగానే తెలిసి పక్కూరులతో నిబంధన చేయకూడదు సంగతి వీళ్ళకి ముందుగానే తెలిసి ఏమంటున్నారు? కొమ్మతీసి మీరు పక్కూరులేమో అదే అన్నారు. చూడండి 7వ అధ్యాయం, నిర్గమాకాండం 9వ అధ్యాయం, నిర్గమాకాండం 9వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నారు చూడండి. ఇశ్రాయేలీయులు మా మధ్య నివసించేవారేమో, మేము మీతో ఎలాగ నిబంధన చేయగలం? ఇది మీతో నిబంధన చేయకూడదని దేవుడు మాతో ముందుగానే చెప్పాడు. మీరు మోసం చేస్తున్నారేమో, దూరం నుంచి వచ్చామని కావాలని చెప్తున్నారేమో, మీరు పక్కోళ్ళేమో అని ఇశ్రాయేలు ఏం చేశారు? అడిగారు. కానీ వాళ్ళు ఏం చెప్పారు? మేము ఎక్కడి నుంచి వచ్చాం? దూర దేశం నుంచి వచ్చామని చెప్పారు. దూర ప్రాంతమా? దూర దేశం నుండి వచ్చామని చెప్పారు. ఇది మొదటి అబద్ధం. అలాంటి మొదటి అబద్ధం. ఇది రెండో అబద్ధం చూడండి. రెండో అబద్ధం కూడా ఆడుతున్నారు. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. రెండో అబద్ధం. వారు నీ దేవుడే యెహోవా నామమును బట్టి నీ దాసులను మేము బహుదూరం నుండి వచ్చింది. ముందేం చెప్పారు? దూరం నుంచి వచ్చేది చెప్పారు. వీళ్ళు నమ్మట్లేదేమో. ఇప్పుడే మళ్ళీ అన్ని మాట్లాడుతున్నారు. బహుదూరం నుండి వచ్చామండి. ఇంతకీ ఎంత దూరం నుంచి వచ్చారు? 40 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి 4000 కిలోమీటర్ల దూరం వచ్చి చెప్తారు వీళ్ళు. ఆఫ్టర్ 40 కిలోమీటర్లు దూరం అంటే నమ్మలేదు. ఇప్పుడు ఏమంటున్నారు? బహుదూరం నుండి వచ్చాము. రెండో అబద్ధం. మూడో అబద్ధం చూడండి. మూడో అబద్ధం ఏమంటున్నారు? మూడో అబద్ధం 10 నుంచి 13 వచ్చినాడు. 13 వచ్చినాడు. ఈ 13 వచనాలు ఏముందో చెప్తాను. మనం అంతా చదువుకుంటే వెళ్తే కొత్త. ఈ 13 వచనాలు ఏముందంటే, యెహోషువ గారు మీకు ఒక విషయం చెప్పనా? మోషే బ్రతుకున్నాడే. మోషే బ్రతుకున్నప్పుడు అరణ్యంలో మీరు 2 రాజులు ఓడించారు. మేము విన్నాం. ఏం చేసాం? ఆ 2 రాజులు ఓడించారు మేము విన్నాం. ఎప్పుడైతే మీరు ఆ 2 రాజులు ఓడించారో మాకు కూడా మూడిందని మాకు అర్థమైంది. ఆ మోషే గారు బ్రతుకున్నప్పుడే, ఆ రాజ్యాలు మీరు జయించినప్పుడే అది విని అప్పుడే బయలుదేరి వచ్చేసాం మీ దగ్గరికి. అప్పటి నుంచి బయలుదేరి వచ్చాం. అంటే వీళ్ళు ఏం చెప్తారంటే, మేము కొన్ని నెలల ముందు బయలుదేరి మీ దగ్గరికి వచ్చాం. ఏమంటున్నారు? కొన్ని నెలల ముందు బయలుదేరి. అంటే కొన్ని నెలల ముందు బయలుదేరి వచ్చారంటే ఎంత దూరం నుంచి వచ్చుంటారు? అది వాళ్ళు చెప్తున్న మూడో అబద్ధం. ఏమండి? సుమారుగా ఆ 2 రాజుల్ని మోషే గారు ఓడించిన కాలం ఎంతంటే సుమారుగా 4 నెలల ముందు ఓడించాడు. 4 నెలల ముందు ఈ విషయం విని 4 నెలల ముందు ప్రయాణం ప్రారంభించారు. ఎవరు కలవడానికి? యెహోషువని కలవడానికి. అంటే 4 నెలల ప్రయాణం చేసుకుంటే ఎంతవరకు వెళ్ళచ్చు? ఆ భాష మీకు అర్థమవుతుందా? అంటే కొన్ని నెలలుగా మేము ప్రయాణం చేసుకుని మీ దగ్గరికి వచ్చామంటారు. మొదటి అబద్ధం ఏంటి? దూరం నుంచి వచ్చాం. నెక్స్ట్ బహు దూరం నుంచి వచ్చాం. నెక్స్ట్ కొన్ని నెలల క్రితం నుంచి నడిచొస్తున్నామండి. ఇది మూడో అబద్ధం. ఎన్నో అబద్ధం? మూడో అబద్ధం. నాలుగో అబద్ధం ఆడుతున్నారు. 13 వచ్చిన. ఈ ద్రాక్షారసపు సిద్ధులను మేము నింపినప్పుడు అవి కొత్తవా? ఆల్రెడీ సిరిగిపోయింది వేసుకొచ్చాడు వీడు. మేము కొత్త వేసుకొచ్చామండి. మీ దగ్గరకు వచ్చేసరికి ఏమైపోయింది? అబ్బా ప్లాన్ మారి చూసారా? 4వ అబద్ధం. ఇప్పుడు ఏమైపోయి మీ దగ్గరకు వచ్చేసరికి ఏమైపోయి? చినిగిపోయింది అండి. 5వ అబద్ధం కింద బట్టలు మాసిపోయినాయి, చెప్పులు ఏమైపోయినాయి? బట్టలు మాసిపోయి, చెప్పులు మాసిపోయి, దాక్షల తిత్తులు మాసిపోయి, ఎన్ని కొత్త వేసుకొచ్చాము. మీకు అర్థమవుతలేదు. ద్రాక్షారస తిత్తులు కొత్తవే 4వ అబద్ధం. బట్టలు కొత్తవే 5వ అబద్ధం. చెప్పులు కొత్తవే 6వ అబద్ధం.
ఏడో అబద్ధం ఏడో అబద్ధం ఏడో అబద్ధం ఏడో అబద్ధం ఏంటి? 12 వచనం. మీ యొద్దకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా ఇళ్ల నుండి తెచ్చుకున్న ఈ వేడి ఆహారమే ఏమైపోయింది దగ్గరికి వచ్చేసరికి? తెచ్చుకుందే ఎండిపోయి తెచ్చుకున్నారు వీళ్ళు. ఎండిపోయి తెచ్చుకుని అంటారు, ఏడో అబద్ధం. వేడి పట్టుకొచ్చామండి, ఇన్ని నెలల ప్రయాణం చేసి వచ్చేసరికి ఏమైపోయింది? ఎండిపోయినాయి అండి. ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఏమండి, బట్టలేమో తేడాగా ఉన్నాయి, మాటలేమో తేడాగా ఉన్నాయి, ఏమవుతుంది? నమ్మాలనిపించదా? వాళ్ళు బట్టలు పెట్టాలని నమ్మాలి, వాళ్ళు ఆహారాన్ని పెట్టైనా నమ్మాలి, వాళ్ళు చెప్పులు పెట్టైనా నమ్మాలి, ఆ ద్రాక్షారసం తిత్తులే పెట్టైనా నమ్మాలి. వీళ్ళు కొన్ని నెలల ముందు ప్రయాణం చేసామండి. 4 నెలల క్రితం మోషే గారు ఎవరిని చంపేశాడో, ఎవరి మీద యుద్ధం చేశాడో కూడా చెప్తున్నారంటే వీళ్ళు బాగానే ఏమవుతున్నారు? బాగానే ఫాలో అవుతున్నారు. ఇన్ని అబద్ధాలు విన్న తర్వాత యెహోషువ నమ్మేశాడు, యెహోషువ మోసపోయాడు. నమ్మేశాడు, మోసపోయాడు. ఇప్పుడు ఎన్ని చెప్పాను? 2 విషయాలు చెప్పాను. ఒకటి, 6 జాతుల స్పందన యుద్ధం చేయాలనుకున్నారు. 7వ జాతి వారి స్పందన మోసం చేయాలనుకున్నారు. ఎలా మోసం చేశాడో మీకు చెప్పాను. ఆ మోసాన్ని నమ్మేశాడు ఆ మోసాన్ని విన్నాడు యెహోషువ. మోసాన్ని ఏం చేశాడు? నమ్మేశాడు. 2 విషయాలు అయిపోయినాయి. ఇప్పుడు 3వ విషయాలకు వెళ్తున్నాం. 3వ విషయం ఏంటి? 3వ భాగం పేరేంటి? యెహోషువ తొందరపాటు నిర్ణయం వల్ల మోసపోడు. ఇది 3వ గంటలకు వచ్చాం. వాళ్ళు మోసం చేశారులే, వాళ్ళు మోసం చేసి ఇప్పుడు ఈయన ఎలా మోసపడి చెప్తాను.